ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. గురువుగారు, విష్ణు సహస్రనామంలో 9వ నామము భూత భావన, దానికి అర్థం వివరించండి. అందరికీ నమస్కారం. ఈరోజు 9వ నామాన్ని కానీ చూసుకుంటే భూత భావన, అన్ని భూతములను సృష్టించి పోషించి నిలుపువాడు అని ఒక అర్థము. అలాగే జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు జగత్పిత అని చెప్పొచ్చండి. చూడండి, మనము అనుకుంటాం 100 మందిని పెళ్ళికి పిలిచామండి, హైరాణ పడిపోతాం. 100 మంది వచ్చారు, భోజనాలు ఎలాగండి, టిఫిన్లు ఎట్లా, కాఫీలు ఎట్లా వాళ్ళకి అని. ఎంత ఆశ్చర్యంగా ఉందండి. 84 లక్షల జీవాలను పుట్టించి వాటికి 3 పూటల ఆహారాన్ని పెట్టేవాడు ఆ జగత్పిత. జగత్తునకు తండ్రి అనమాట జగత్పిత అంటే. కాబట్టి అన్నిటికీ అతనే కారణం, సృష్టికి అతనే కారణము, నిలవడానికి కారణం అదే, పోషించడానికి కారణం అదే. కాబట్టి మహావిష్ణువు ఎలాంటి వాడంటే సృష్టికర్తనే కాకుండా వాటిని నిలబెట్టి వాటిని పోషించి వాటి ఎదుగుదలకు కూడా కారణమైన వాడు. కాబట్టి మహావిష్ణువుకి ఈ నామాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క జగత్పిత అంటే మహావిష్ణువుని ఏమాత్రం కూడా మర్చిపోకుండా ప్రతిరోజు కూడా నమస్కారం చేస్తూ ధ్యానిస్తూ ఉండడం చాలా మంచిది.